హాయ్ అందరికి ఈరోజు స్నాక్స్ కోసం అరటికాయ బజ్జీ అయితే చేస్తున్నాను. వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమంది వీడియో అయితే చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము పిండిని అయితే కలిపేసుకుందాము, తర్వాత బజ్జీలు కట్ చేసుకుందాము. బజ్జీలు చేసుకోవడానికి పిండి కోసం నేను ఈ కప్పుతో అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్ల బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను. వామ్ కొంచెం వేసుకుంటున్నాను, ఉప్పు వేసుకుంటున్నాను, తినే సోడా కొంచెం. మీకు కారం కావాలంటే వేసుకోండి, దాంట్లోకి తగినంత. ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుందాము. నూనె ఎందుకు వేడి చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇలా కొంచెం నూనె వేడి చేసి పిండిలోకి వేస్తే బొండాలు మనకి బాగా క్రిస్పీగా ఉబ్బుతాయి, అందుకే వేడి చేసి. నూనె ఇప్పుడు పిండిలోకి వేసేసుకుందాము. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకుందాము. ఎక్కువ నీళ్లు వేసేసుకోకండి, మళ్ళీ పుర్ర అయిపోతే బాగుండదు. పిండి మేము ఈ మాత్రం కలుపుకోవాలండి, మరీ ఎక్కువ నీళ్ళుగా కలుపుకోకుండా, ఎక్కువ గట్టిగా కలుపుకోకుండా ఈ మాత్రం ఉంటే చాలు, మనకు బోండాలకి సరిపోతుంది. ఇప్పుడు ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి మనం బజ్జీ కోసం అరటికాయను అయితే కోసేసుకుందాము. ఇదిగోండి అరటికాయ ఇప్పుడు మనం క్రాస్ గా కోసుకోవాలి, ఇది బజ్జీకి కాబట్టి. కొంతమంది పొడవుగా కూడా చేస్తారు, నేనైతే షార్ట్ గా చేసుకుంటున్నాను. ఇదైతే వేస్టేజ్ పక్కకు కోసి పెట్టేస్తున్నాను. ఇది చాలా సన్నగా కోసుకోవాలా, ఎందుకంటే మళ్ళీ బోండాలు వేసినప్పుడు మనకి కాయ మందంగా తగులుతుంటే తినడానికి బాగుండదు, అందుకే. నూనె అయితే పెట్టుకునేసినాము, నూనె బాగా కాగిపోయింది. కాలిందా లేదా మనకు తెలియాలంటే కొంచెం వేసి చూద్దాము పిండిని, అప్పుడు అది పైకి వస్తుంది పిండి, అప్పుడు మనకి నూనె బాగా కాగినట్టు. చూడండి బుడగలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు బొండాలు అయితే చేసేసుకుందాము. చూడండి బాగా బుడ్డగా బాగా లావుగా వచ్చినాయి. వేడి నూనె వేసుకున్నామంటే మనం పిండి కలిపేటప్పుడు ఇలా బాగా బుడ్డగా వస్తాయి. ఎప్పుడు కానీ నూనె కాగబెట్టుకొని వేసుకోండి. అంటే బాగా రెడ్గా కాగిపోయినాయి కదా, ఇవి ఇప్పుడు పక్కకు తీసేసుకొని మిగతావి కూడా అలాగే వేసేసుకుందాం. ఇప్పుడు మిగతావన్నీ మీలో ఎంతమందికి బోండాలు ఇష్టము? సాయంత్రం పూట బయటకు వెళ్ళి తీసుకొని తినడం కన్నా ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఆయిల్ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వాడుకుంటాం కాబట్టి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. వేడి వేడి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చూద్దాము మనము. చూడండి చూడండి లోపల ఎంత బాగా వచ్చిందో, పిండి పిండిగా లేకుండా బాగా వచ్చింది. దీంట్లోకి ఎర్రగడ్డ పెట్టుకొని నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నది.